ఏంటండి న్యూట్రీ కుక్ ఇండియా ప్రొడక్ట్స్ ఏంటి అసలు? ఇది జర్మన్ టెక్నాలజీ బట్ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. బేసిక్లీ ఏమవుతుందంటే చాలా మంది తెలియని విషయం, మనకు వస్తున్న అనారోగ్యాలకు కారణం, పిల్లల్లో రోజు రోజుకి ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి కారణం మన ఇంట్లో వాడే గిన్నె అనే విషయం చాలా మంది తెలియదండి. మీరు అంటున్నారు నో ఆయిల్ నో వాటర్ తో కుక్ చేస్తామని, ఎలా పాసిబుల్? మనం తినే ప్రతి ఫుడ్ లోనూ నేచురల్ గా సాల్ట్స్ ఉంటాయి, షుగర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. మరి ఎందుకు మనం అడిషనల్ గా ఇస్తున్నాం? ఇప్పుడు చాలా మంది ఉడకబెట్టిన కూరగాయలు తింటున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఈ న్యూట్రీ కుక్ వేర్ లో వండడం వల్ల అని. నిజంగా అసలు వాటర్ వేయడం అవసరం లేదా అండి? అవే ఉడికిపోతాయా? ఎగ్జాక్ట్లీ. మన క్వాలిటీ అనేది హై గ్రేడ్ మెటీరియల్ తోనే సాధ్యం. అందుకోసం మేము 316L వాడడం ద్వారా న్యూట్రీ కుక్ ఇండియా కుక్ వేర్ ప్రొడక్ట్స్ కోసం మీకు డిస్ట్రిబ్యూటర్లు కావాలన్నారు కదా, వాళ్ళు ఏమన్నా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా? ఈ వీడియో చూసిన వాళ్ళకు డౌట్ వస్తుంది, మేమన్నా అమౌంట్ పే చేయాలా అని. నమస్తే, నేను మీ హరిత. మనం రోజు వండుకునే గిన్నెలే మన అనారోగ్యానికి కారణమవుతున్నాయని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. సో ఎలాంటి పాత్రల్లో వండుకుంటే బెటర్? స్టూడియోలో ఉన్నారు న్యూట్రీ కుక్ ఇండియా ఫౌండర్ రవికుమార్ రెడ్డి గారు. వాళ్ళ న్యూట్రీ కుక్ వేర్ లో వండుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని చెప్తున్నారు. ఏంటి ఆ ప్రొడక్ట్ స్పెషాలిటీ తెలుసుకుందాం. నమస్తే రవికుమార్ రెడ్డి గారు. ఏంటండి న్యూట్రీ కుక్ ఇండియా ప్రొడక్ట్స్ ఏంటి అసలు? బేసికలీ ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండి. ఇది జర్మన్ టెక్నాలజీ బట్ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. సో బేసిక్లీ ఏమవుతుందంటే చాలా మంది తెలియని విషయం, మనకు వస్తున్న అనారోగ్యాలకు కారణం, పిల్లల్లో రోజు రోజుకి ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి కారణం మన ఇంట్లో వాడే గిన్నె అనే విషయం చాలా మంది తెలియదండి. మన కరోనా తర్వాత అందరికీ ఒక పదం నానిడైంది, ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి. దాని విలువ ఏంటో తెలిసింది. అది ఎక్కడి నుంచి రావాలి? మనం తినే ఫుడ్ నుంచి రావాలి, ఎస్పెషల్లీ ఆకుకూరలు, కూరగాయలు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, వాటిని నీళ్ళలో వండి పిప్పిని చేసేసుకుంటున్నాం. యాక్చువల్లీ అంటే దేవుడు ఇచ్చిన వరం అంటే ప్రతి కూరగాయల్లో కానీ ఆకుకూరలో కానీ 90% వాటర్ ఉంటుందండి. ఎంత వాటర్ ఉంటుందంటే మధ్యలో కోడిగుడ్డు పెడితే గుడ్డు కూడా ఉడికిపోతుంది. మరి ఎందుకు వేస్తున్నాం అంటే మనం వాడుతున్న కుక్వేర్స్ బ్యాడ్ క్వాలిటీ వల్ల అది స్టవ్ మీద పెట్టిన 10 క్షణాల్లో మాడిపోతున్నాయి. సో మనం గాబరపడి వాటర్ వేసి పిప్పిని చేసుకుంటున్నాం. ఈ రోజు పిల్లలు కూరగాయలు తినమే మానేశారు. ఎందుకంటే వాళ్ళ కంటికి కలర్ఫుల్ గా ఉండాలి, రుచి ఉండాలి. ఎప్పుడైతే నీళ్ళలో మనం ఉడికిస్తామో మొత్తం కలర్ వెళ్ళిపోతుంది, టేస్ట్ వెళ్ళిపోతుంది. అందుకే ఎప్పటి నుంచో వండుకుంటున్న విధానమే కదండి ఇది. దానికోసమే కదా మనం ఎవ్రీ ఇయర్ మన అనారోగ్యాలు పెరుగుతున్నాయి, టెక్నాలజీ కన్నా స్పీడ్ గా అనారోగ్యాలు పెరుగుతున్నాయి. అంటే ఆ వండే విధానము మారింది ఎప్పుడు అంటే ఎప్పుడైతే అల్యూమినియం, నాన్ స్టిక్, స్టీల్ వచ్చిందో అవి స్టవ్ మీద పెడితే మారడం వల్ల మనం వాటర్, ఆయిల్ వేయడం అలవాటు చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం తినే ప్రతి ఫుడ్ లోనూ నేచురల్ గా సాల్ట్స్ ఉంటాయి, షుగర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. మరి ఎందుకు మనం అడిషనల్ గా ఇస్తున్నాం? సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు స్వీట్ కార్న్ బయట కొనండి, వాళ్ళు ఉప్పు వేస్తారు. అవును, గమనించారా ఎందుకు వేస్తారు? టేస్ట్ కోసం. యాక్చువల్లీ పచ్చి తిని చూడండి, చాలా స్వీట్ గా ఉంటుంది అది. సో ఎప్పుడైతే మీరు నీళ్ళలో ఉడికిస్తున్నారో మొత్తం టేస్ట్ వెళ్ళిపోయింది, దానికోసం మళ్ళీ ఉప్పు వేస్తున్నారు. ఆ విధంగా మనకు తెలియకుండానే ఈ కుక్వేర్ వల్ల మనం ఎక్సెస్ ఆయిల్, ఎక్సెస్ వాటర్ వాడడం అలవాటు చేసుకున్నాం. మీరు అంటున్నారు నో ఆయిల్ నో వాటర్ తో కుక్ చేస్తామని, ఎలా పాసిబుల్? యాజ్ ఐ టోల్డ్ యు, నేచర్ దేవుడు ఇచ్చిన వరమేరంటే ప్రతి ఫుడ్ లోను ఫ్యాట్, సాల్ట్, వాటర్ కంటెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు చికెన్, మటన్ ఎంతో ఫ్యాట్స్ ఉంటాయి. కొబ్బరిలో ఫ్యాట్ ఉంది, పప్పులో ఫ్యాట్ ఉంది, పెరుగులో ఫ్యాట్ ఉంది. దిస్ కాల్ నేచురల్ ఫ్యాట్ అనమాట. సో ఎప్పుడైతే మనం స్టవ్ మీద వెజల్ పెడుతూనే మాడిపోతుంది, దానివల్ల మనం ఆయిల్ వేయడం అలవాటు చేసుకున్నాం. మేము చేసిన టెక్నాలజీ అంటే ద బాటమ్ ఇస్ అవర్ యూనిక్నెస్ అనమాట. ఇది డిఫరెంట్ అలాయిస్తో తయారు చేసాం, కవర్డ్ విత్ సర్జికల్ స్టీల్. సో ఈ కుక్వేర్ స్టవ్ మీద 1 hour పెట్టినా ఏమీ కాదు, మాడదు. ఖాళీ వెజల్ని ఎంతసేపు పెట్టినా ఏమీ కాదు. కాబట్టి కూరగాయల్లో ఉన్న నీళ్ళనే తీసుకొని కుక్ చేయడం వల్ల కలరు, స్ట్రక్చర్ ఏమి చేంజ్ కాదు. ఇప్పుడు చాలా మంది ఉడకబెట్టిన కూరగాయలు తింటున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఈ న్యూట్రీ కుక్ వేర్ లో వండడం వల్ల అని. నిజంగా అసలు వాటర్ వేయడం అవసరం లేదా అండి? అవే ఉడికిపోతాయా? ఎగ్జాక్ట్లీ. అందుకోసమే ఈ ప్రోడక్ట్ వచ్చి మీకు ఈ అమెరికా, జర్మనీ కూడా ఇప్పటి వరకు ఆన్లైన్ లో షాప్ లో ఎందుకు దొరకట్లేదంటే ఇది డెమాన్స్ట్రేషన్ ప్రోడక్ట్ అండి. సో మీరు వచ్చిన డౌట్ ప్రాక్టికల్ గా చూస్తేనే మీరు కన్విన్స్ కాగలుగుతారు. అండ్ ఆయిల్ లేకపోతే రుచి ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? టేస్ట్ చేస్తే తెలుస్తుంది. అందుకోసం ఈ ప్రోడక్ట్ మేము ఎలా ప్రమోట్ చేస్తున్నామంటే మా డిస్ట్రిబ్యూటర్ కస్టమర్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాక్టికల్ గా వండి చూపిస్తారండి. ఈ వండే విధానం అనేది కుకింగ్ గురించి కాదు, పోషక విలువలు ఎలా రేట్ అయినా ఉంటాయి. యాక్చువల్ దీంట్లో వండిని చూసారంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. గ్యారంటీ ఒప్పుకుంటారు, ఇన్ని సంవత్సరాలు మనం తినేది పిప్పే అని చెప్పి. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి మీరు మార్కెట్ లో ఉన్నారు న్యూట్రీ కుక్ ఇండియా అనేది? న్యూట్రీ కుక్ ఇండియా లాస్ట్ 6 years అండి. బట్ నేను 26 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. అంటే ఫస్ట్ ఫారిన్ కంపెనీస్ కోసం వర్క్ చేస్తూ తర్వాత ఇంపోర్ట్ చేస్తూ. ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? బికాస్ ఇస్ వన్ జర్మన్ కంపెనీలో నేను నా కెరీర్ స్టార్ట్ అయిందండి 1998లో. సో ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఆ కుక్వేర్ యొక్క కస్టమర్స్ వాడుతున్న వాళ్ళందరూ 100% సాటిస్ఫై అయ్యారు. అండ్ దే ఆర్ వెరీ హెల్తీ అనమాట.
వాళ్ళ నుంచే మాకు మాక్సిమం రెఫరెన్స్లో వచ్చేది. అటువంటి మంచి ప్రోడక్ట్ ఇండియాలో ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఎందుకు తయారు చేయకూడదని మేడ్ ఇండియా కాన్సెప్ట్ వి స్టార్టెడ్ అనమాట అండి. ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి మీ దగ్గర అంటే ఆ. కుక్ వేర్ సంబంధించి? మాది కుక్వేర్ ఒకటే అండి. మ్మ్. ఓన్లీ సైజెస్ డిఫరెంట్. ఏంటంటే మీకు ఒకటే బౌల్ మేము ఎలా డిజైన్ చేసామంటే ఒక్క బౌల్లోనే మీరు చపాతీ చేయొచ్చు, తందూరి రోటీ చేసుకోవచ్చు, పిజ్జా, కేక్, యూ నేమ్ ఇట్ దట్ రెసిపీ అండి. అసలు దాంట్లో ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో వంటైనా దాంట్లో చేసుకోవచ్చు. ఓన్లీ సైజెస్ డిఫరెంట్. ఏంటంటే కస్టమర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటే కుక్వేర్లో ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే కష్టం అవుతుంది కాబట్టి మినిమం 2 to 4 కుక్వేర్స్ ఐడియల్ ఫర్ ఎంటైర్ కిచెన్. అంటే ఇంత క్వాలిటీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందేమో? ఆబ్వియస్లీ అండి, మెటల్ ఏంటంటే క్వాలిటీ ఆల్వేస్ కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చి మామూలు స్టీల్ కాదండి. సో యాక్చువల్ చెప్పాలంటే ఇది 316L సర్జికల్ స్టీల్ ఇట్లా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ అండి. హాస్పిటల్ వాడే కత్తిరే 3-4 వేల దాకా ఉంటుంది. సో మన కుక్వేర్ కూడా బేస్ ఆన్ ద సైజ్ 10 to 15,000 మధ్యలో ఉంటుంది. బట్ ఇది అఫోర్డబుల్ ప్రైస్ అండి. లైఫ్ టైం గ్యారంటీ, మినిమం 30 years గ్యారంటీ ఇస్తున్నాం. అండ్ ఇటువంటి కుక్వేర్ ప్రపంచంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్నిటితో పోలిస్తే తక్కువ ప్రైస్ మందే అండి నిట్టు కుక్కది అనమాట. ఓకే, అంటే మన ఎస్, నేను కూడా ఇక్కడే డౌట్ అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు అందరూ అల్యూమినియం వద్దు, స్టెయిన్లెస్ స్టీల్ వాడమంటున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ కి ఇప్పుడు న్యూట్రీ కుక్వేర్ ప్రొడక్ట్స్ కి ఏంటి డిఫరెన్స్ అసలు? సో మన గోల్డ్ లో మీకు ఏ విధంగా గ్రేడ్స్ 18 క్యారెట్స్, 20, 22, 24 అలా స్టీల్ లో కూడా గ్రేడ్స్ ఉంటాయండి. బేసిక్లీ మార్కెట్ లో అవైలబుల్ అయ్యే స్టీల్ ని 202 గ్రేడ్ ఆ 204 గ్రేడ్ అంటారు. ఈ స్టీల్ వండడానికి కాదండి, ఇది ఓన్లీ ఫర్ స్టోరేజ్ అనమాట. సో తర్వాత యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ట్యాప్ వాడామనుకోండి, షింక్ లో కానీ బాత్రూమ్ లో కానీ, నార్మల్ స్టీల్ ఏమవుతుంది, రస్ట్ పడుతుంది. సో పీపుల్ ఆర్ స్టార్టెడ్ యూజింగ్ క్వాలిటీ స్టీల్, దట్స్ కాల్ 304 గ్రేడ్ అంటారు. అంటే అది రస్ట్ పట్టదు. మామూలుగా మిల్క్ ట్యాంకర్స్ కానీ, వాటర్ ట్యాంకర్స్, బాత్రూమ్ ట్యాప్స్, షింక్, ఇవన్నీ 304 గ్రేడ్ తో తయారు చేస్తారు. దానికన్నా నెక్స్ట్ గ్రేడ్ వచ్చి 316L, విచ్ ఇస్ అ లో కార్బన్ అండ్ ఈవెన్ క్లోరైడ్ వాటర్ కూడా రస్ట్ పట్టదు, కెమికల్ కూడా రస్ట్ పట్టదు. అందుకే ఫార్మా ఇండస్ట్రీలో కానీ హాస్పిటల్స్ లో వాడే సీజర్స్ అన్ని కూడా 316L తోనే తయారవుతుంది. దాని తర్వాత వచ్చేది టైటానియం అండి. అది షిప్పుల్లో ఫ్లైట్ లో వాడతారు, ఎందుకంటే ఆ క్లైమేట్ కూడా అది రస్ట్ పట్టదు. ఒక 3 కుక్వేర్ సెట్స్ తీసుకొని పెడితే వివిధ సైజెస్ లో ఇంట్లో పెట్టుకుంటే ప్రతిదీ దాంట్లో చేసుకోవచ్చు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. ఏం తింటున్నామన్నది కాదు, ఎలాంటి పాత్రల్లో వండుకుంటున్నామన్నది ఇక్కడ ఇంపార్టెంట్. బేసిక్లీ అడిలో ఉన్న జంతువులకి హార్ట్ అటాక్ లేదు, హాస్పిటల్స్ లేవండి. కానీ మనం పెంచే జంతువులకు ఉన్నాయి వెటర్నరీ హాస్పిటల్, మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఎందుకంటే అవి ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటిని ప్రకృతి సిద్ధంగానే తీసుకుంటున్నాయి. కానీ మనం ఏం చేస్తాం, ప్రకృతి సిద్ధంగా వచ్చే వాటిని ఫ్రెష్ కూరగాయలే తీసుకొస్తున్నాం, కానీ మనం వండే విధానంలో అవన్నీ పోగొట్టుకుంటున్నాం. సో అది ప్రాక్టికల్ చూస్తే కానీ నమ్మబుద్ధి కాదు, కాబట్టి మేము ప్రాక్టికల్ డెమో ద్వారా ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం అండి. అసలు దీనిలో కూరగాయలు మీరు వండింది చూస్తే రియల్లీ షాక్ అవుతారు. అసలు మనం ఇన్ని రోజులు ఇంత పిప్పి తిన్నామా అనుకుంటారు. ఎందుకంటే మనం పచ్చి కూరగాయలు దాంట్లో వేసి కడిగి వేసేస్తే చాలండి. దాంట్లో ఉన్న వాటితో కుక్ చేయడం కలరు, ఫ్లేవరు, స్ట్రక్చర్ ఏమి చేంజ్ కావు. మీకు పచ్చివి ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి, సింక్ కూడా కాదనమాట. బట్ ఉడికిపోయి ఉంటాయి, దాని నేచురాలిటీ అలాగే ఉంటుంది, కానీ బాయిల్ అయిపోయి ఉంటుంది. సో అది చూశాకే మీరు నిజంగా యాక్సెప్ట్ చేయగలుగుతారు మన ఆరోగ్యం అనేది మన తినే ఆహారం మీద ఆధారపడిందండి. ఈ రోజుల్లో ప్రతిదీ కల్తీ అయిపోయిందండి. కానీ ఎంత కల్తీ అయినా అండి, కూరగాయలు తినకపోతే మన సంపాదన పిల్లలకి ఇస్తామో లేదో కానీ హాస్పిటల్ డొనేట్ చేయడం గ్యారెంటీ. ఎందుకంటే మనిషికి కావాల్సిన పోషకాలన్నీ దొరికేది ఒట్టి కూరగాయల్లోనండి. యాక్చువల్ చెప్పాలంటే కూరగాయలు తిని బతకచ్చు, మనకి రైస్, పూరీలు, దోశ ఇట్లాంటి అవసరం లేదు. కానీ ఈరోజు చెప్పాను కానీ పిల్లలు ఎందుకు మానేస్తున్నారు అంటే తినడమే మానేస్తున్నారు. దానివల్లనే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ రోజు తగ్గిపోతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి న్యూట్రీ కుక్వేర్ లో వండుకోవడం వల్ల. ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయండి? రైట్ నౌ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటర్స్ విజయవాడ, వైజాగ్, బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే ఉన్నారండి. అందుకోసమే మేము సుమన్ టీవీ ద్వారా ప్రతి తాలూకా వైజు, డిస్ట్రిక్ట్ వైజు, ప్రతి ఊర్లో ఒకరికి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ ప్రోడక్ట్ అండి, అండ్ దీనికి ఎటువంటి కాంపిటీషన్ లేదు. ఉన్న 1-2 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ లేని ప్రోడక్ట్ ఇది. అండ్ ఇది డెమో ప్రోడక్ట్, కంపల్సరీ కస్టమర్ కొంటున్నారు, ఎవరు నో అని చెప్పరు. కానీ చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్ చూడకుండా ప్రోడక్ట్ గురించి ఎంత మాట్లాడుకున్నా టైం వేస్ట్ అండి, ఎనర్జీ వేస్ట్. అదే ప్రాక్టికల్గా చూసారంటే ఎవరైనా కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కష్టపడుతుంది పిల్లల భవిష్యత్తు కోసమే అండి. డబ్బు, ఆరోగ్యం రెండిట్లేదు ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యం, సో ఎంత డబ్బున ఆరోగ్యం లేకపోతే ఏమి చేయలేము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో దాని ప్లస్ అందరూ మర్చిపోతున్న విషయం అంటే ఆహారమే ఔషధం అనే విషయం మర్చిపోతున్నారండి. ఆ ఆహారమే ఔషధం అనేది నిరూపించడం మాది ప్రాక్టికల్ డెమో ద్వారా సాధ్యమవుతుంది. అది చూసిన తర్వాత అందుకే మేము ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీకి మాత్రమే వాళ్ళ పిల్లలు కూడా చూడమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మారాల్సిన పిల్లలండి, కాబట్టి ఆ ప్రజెంటేషన్ లో పిల్లలు కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు, కళ్ళరా చూస్తున్నారు. సో మాది కన్వర్షన్ కూడా హైగా ఉందండి. మామూలుగా గూగుల్ చేసినా తెలిసిపోతుంది అసలు న్యూట్రీ కుక్వేర్ అంటే ఏంటి అనేది కూడా. మీరు ఉన్నాయి కదా వీడియోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు కంటే గూగుల్లో మనం వండుకోవడానికి
యూజ్ చేసిన హై గ్రేడ్ స్టీల్ ఏది కొడితే అది ఎంటర్ చేస్తే మనకి 316L 304 వస్తుందండి. 304 కన్నా 316L ఎక్స్పెన్సివ్ మెటీరియల్ ప్లస్ బెటర్ మెటీరియల్ అనేది కూడా ఈరోజు యూ కెన్ సర్చ్ ఇన్ ద గూగుల్ ఎవ్రీథింగ్ అవైలబుల్. ఓకే, డిస్ట్రిబ్యూటర్లు కావాలంటే ఏంటి, ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు? ఈ ప్రోడక్ట్ షాప్ ద్వారా ప్రమోట్ చేయడం కాదండి. ఎవరైతే ఒక ఎంటర్ప్రెనర్ తనకంటూ ఒక బిజినెస్ కావాలి, తనకంటూ ఒక మంచి లైఫ్ సెటిల్ అవ్వాలనుకుంటే మేము ఒకరికి ఒక ఊరే ఇస్తున్నాము. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఇది ఏంటంటే ప్రెజెంటేషన్ ప్రోడక్ట్, జస్ట్ కస్టమర్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఒక 1 hour టైం. ఆ ప్రాక్టికల్ చూపిస్తే 100% సేల్ అవుతుంది. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే మా ప్రోడక్ట్కి పాన్ ఇండియా లెవెల్లో బజాజ్ ఫైనాన్స్ కూడా సపోర్ట్ చేస్తుందండి. సో కస్టమర్స్ నెల వాళ్ళ ఆయిల్ సేవ్ చేయడం నేనే కట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ కుక్వేర్లో 80% ఆయిల్ సేవ్ అవుతుందండి. అంటే నెలకి 5 లీటర్ వాడుతుంటే వాళ్ళకి 1 లీటర్ చాలు, సరిపోతుంది. 4 లీటర్లు నెలకి కొనకపోతే ఆ డబ్బులు సంపాదించినట్టే కదండి. ఇంగ్లీష్ లో ప్రాపర్ ఉంది, పెనీ సేవింగ్ ఇస్ పెనీ అర్నింగ్. చాలా మంది డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఆయిల్ తక్కువగా వాడండి, సాల్ట్ తక్కువగా వాడండి, వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి అని. మన మోడీ గారు కూడా ఏం చెప్పారండి, విప్లవం తీసుకొస్తున్నారు, అందరి చేత ప్రామిస్ చేపిస్తున్నారు ఆయిల్ తగ్గించండి అని చెప్పి. మన చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ తగ్గించండి, సాల్ట్ తగ్గించండి, షుగర్ తగ్గించండి అన్నారు. అల్టిమేట్ గా సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించారు. ఇవన్నీ తగ్గించాలంటే ఇంట్లో గిన్నెలు మాత్రమే సాధ్యమండి. ఓకే, న్యూట్రీ కుక్వేర్ లో వండుకుంటే ఆటోమేటిక్ గా ఆయిల్ అంతగా అవసరం ఉండదు, సాల్ట్ అవసరం ఉండదు, హెల్తీగా ఉండొచ్చు ఫ్యామిలీ అంతా. ఎస్ మేడం, దట్స్ వై సీయింగ్ ఇస్ బిలీవింగ్, చూస్తేనే నమ్మతారు కాబట్టి మేము ప్రాక్టికల్ డెమో చూపిస్తున్నాం. సో నేను కూడా ప్రజలు కోరుకునేది ఒకటే, మనము సినిమా చూడడానికి, షాపింగ్కి ఎంతో టైం స్పెండ్ చేస్తుంటాం. ఈ ప్రెజెంటేషన్, కుక్వేర్ ప్రెజెంటేషన్ ఒక 1 hour టైం ఇస్తే రియల్లీ ద ఐ ఓపెనింగ్ అనమాట. అసలు మనం నిజంగా చెప్పాలంటే మన వంటగదే హాస్పిటల్, వండే వాళ్ళే డాక్టర్, తినే ఫుడ్ మెడిసిన్ అనేది మేము ప్రాక్టికల్ గా వాళ్ళ కళ్ళ ముందర చూపించగలుగుతాం. మన కడుపులోకి వెళ్ళేది ప్రతిదీ హెల్తీగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ అండి, అంటే అప్పుడు మనం హెల్తీగా ఉంటాం. ఫుడ్డే కదండి. మనం ఒక రోజు భోజనం చేయకపోతే ఎలా ఉంటాం? టైర్డ్ అయిపోయి షివర్ అవుతాం. అంటే ఒక రోజు తినకపోతేనే ఉండలేము. ఆ ఫుడ్ ని ఎంత జాగ్రత్త తినాలండి. యాక్చువల్ చెప్పాలంటే మా చిన్నప్పుడు భోజనం మాట్లాడితే పెద్దలు తిట్టేవాళ్ళు, భోజనం మాట్లాడేప్పుడు. అవును, ఇప్పటికీ అంటారు పెద్దవాళ్ళు. కానీ ఈ రోజు పిల్లలు టీవీలు చూస్తూ మొబైల్ లో మాట్లాడుతూ తింటున్నారు. కానీ ఒక విషయం తెలుసు అంటే ఆరోగ్యం అనేది తింటే రాదండి. ఆ తినేది మన కంటికి తెలియాలి, మన నాలుకకి తెలియాలి, ఇష్టపడి తినాలి. ఇంకోటి ఏంటంటే భోజనాన్ని తాగాలి, నీళ్ళని నమలాలని. అంటే మినిమం 30 times అయినా మనం స్క్యూజ్ చేసినప్పుడే దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా బాడీకి స్ప్రెడ్ అవుతుంది. సో అది తెలియకుండా పిల్లలు ఏం చేస్తున్నారు, కూరగాయలు తగ్గించేసి కూర తక్కువ తింటున్నారు, రైస్ ఎక్కువ, వట్టి రైస్ తింటున్నారు. కానీ యాక్చువల్లీ ఆరోగ్యం అనేది ఎప్పుడు కానీ రైస్, చపాతీ తక్కువ ఉండాలి, కూరలు ఎక్కువ ఉండాలి. అప్పుడే మన బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు వస్తాయి. న్యూట్రీ కుక్ ఇండియా కుక్వేర్ ప్రొడక్ట్స్ కోసం మీకు డిస్ట్రిబ్యూటర్లు కావాలన్నారు కదా, వాళ్ళు ఏమైనా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా? ఈ వీడియో చూసిన వాళ్ళకు డౌట్ వస్తుంది, మేమన్నా అమౌంట్ పే చేయాలా అని. మేము డిపాజిట్ లో అట్లా ఏం చేయట్లేదండి. మా మెయిన్ అంబిషన్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ద్వారా మాక్సిమం ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్ చేయాలనేది నా అంబిషన్ అండి. అంటే ప్రతి ఊరికి ఒక ఓనర్ లాగా తయారు చేద్దామని. సో యాజ్ పర్ ద ఇన్వెస్ట్మెంట్ వి గివ్ ద మార్జిన్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి ఒక శాంపుల్ సెట్ ఉంటే చాలు కస్టమర్ చూపించడానికి. వాళ్ళకి ఏంటి బెనిఫిట్? డీలర్షిప్ అండి, థెల్ గెట్ మార్జిన్స్. బేసిక్లీ అంటే మనం ఏ ప్రోడక్ట్ తయారైనా మనం కొనాలంటే మీకు ఒక ఛానల్ రావాలి, త్రూ షాప్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా, లేకపోతే డీలర్స్ ద్వారా రావాలండి. సో దే హ్యావ్ దేర్ ఓన్ డీలర్ మార్జిన్స్ ఉంటాయి. ఇది వర్త్, ఎందుకంటే కన్వర్షన్ హై ఉంది. ఎవ్రీ 2 days ఒక ఆర్డర్ కంపల్సరీ వస్తుందండి. అండ్ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఉన్న వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్డర్ కూడా క్లోజ్ చేయొచ్చు. బికాస్ కళ్ళ ముందర చూస్తున్నారు, వాళ్ళు నెల మిగిలే సేవింగ్సే బజాజ్ కట్టుకోవచ్చు. ఆన్లైన్ లో అందుబాటులో ఉందా అండి ఏమన్నా? యాక్చువల్ చెప్పాలంటే ఇటువంటి ప్రోడక్ట్ మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఆన్లైన్ లో కానీ షాప్ లో కానీ దొరకదండి. రీజన్ ఏంటంటే ఈ రోజు ఆన్లైన్ లో దొరికిన వస్తువు అంటే ఇది లేదు. అవును, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం కావాలన్నా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. కానీ కుక్వేర్ అనే విషయం వచ్చే కొద్దికి లగ్జరీ కింద రాలేదండి. ఈ రోజు ప్రతి ఒక్కరు మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారండి. మోడలర్ కిచెన్, చిమ్నీ, కబోర్డ్స్, ప్రతి ఒక్కటి లగ్జరీ అండి. కానీ ఎంత పెద్ద కోటేషన్ చూడండి, ఇంట్లో ఉన్న 25 గిన్నెలే తీసుకొస్తున్నారు. సో అండ్ ఇప్పటికీ 80% అల్యూమినియమే వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కుక్వేర్ వాల్యూ తెలియలేదు. కానీ ఆ కుక్వేర్ వల్లనే మనకి అనారోగ్యాలు అనేది మేము ఈ ప్రెజెంటేషన్ ద్వారా ప్రూవ్ చేస్తున్నాం అనమాట. సో ఈవెన్ ఇప్పటికీ తెలంగాణలో ఎంటుకలకి గిన్నెలు ఇస్తున్నారు. దానివల్ల లగ్జరీ కింద రాలేదు. బట్ ఎప్పుడైతే ట్యాప్ లగ్జరీ కింద వచ్చింది, బాత్రూమ్ లగ్జరీ కింద వచ్చింది, కిచెన్ లగ్జరీ కింద వచ్చినప్పుడు కుక్వేర్ ఎందుకు లగ్జరీ కింద రాకూడదు? మన క్వాలిటీ అనేది హై గ్రేడ్ మెటీరియల్ తోనే సాధ్యం. అందుకోసం మేము 316L వాడడం ద్వారా మనం ఆయిల్ లేకుండా, నీళ్ళు లేకుండా వండుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మెటల్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పుడు మనం సాంబార్ చేసే గిన్నెలో పాలు కాంచుతామంటే లేదు, ఎందుకు? పాల గిన్నెలు వేరు, సాంబార్ కూర గిన్నెలు వేరు పెట్టుకుంటాం. పాలు పగిలిపోతాయని చెప్పి అందరూ విరిగిపోతాయి. ఎందుకంటే మనం వాడే గిన్నెలకి రంధ్రాలు ఉంటాయండి. ఎప్పుడైనా వెయిట్ చేసినప్పుడు రంధ్రాలు ఓపెన్ అయ్యి ఫుడ్ పార్టికల్స్ లోపల వెళ్ళి కూర్చొని పోతుంది, చల్లపడిపోయి క్లోజ్ అయిపోయి ఉంటుంది. మీరు ఎంత వాష్ చేయండి, లోపల ఇరికిపోయింది, క్లీన్ కాదు, అందుకే మీకు స్మెల్ వస్తుంటుంది. నెక్స్ట్ డే ఎప్పుడైతే ఫుడ్ తయారు చేస్తాం, మళ్ళీ ఓపెన్ అయ్యి నిన్నటి ఫుడ్ పార్టికల్స్ ఈ రోజు ఫుడ్ పార్సల్ లో మిక్స్ అవుతుంది, ఫుడ్ లో మిక్స్ అవుతుంది. మా మమ్మీ వాళ్ళని నేను ఫాలో అయ్యాను. అంటే ఆ గిన్నెలో ఏ గిన్నెలు దానికే సెపరేట్ గా పెట్టాలనేది. అది పాడైపోతాయని, పగిలిపోతాయనే పెట్టారండి. కానీ మన కుక్వేర్ లో సాంబార్ చేసే పాలు కూడా కాంచుకోవచ్చు. బికాస్ నాన్ పోరస్, దీనిలో రంధ్రాలు లేవు.
అందుకే మన బాడీలో వేస్తారు ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ. అఫ్కోర్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అంటే ఒక కత్తిరి 3-4 వేల దాకా ఉంటుంది. అవును. సో ఈ ప్రైస్ అఫోర్డబుల్ అండి. యాక్చువల్ చెప్పాలంటే ఎవరైనా కొంటున్నారు ప్రోడక్ట్, దాని మనీ వాళ్ళకి 1-2 ఇయర్స్ రిటర్న్ వస్తుంది ఆయిల్ గ్యాస్ ద్వారా. ఎందుకంటే ఈరోజు మీరు ఫ్రిడ్జ్ కొనండి, వాషింగ్ మిషన్ కొనండి, టీవీ కొనండి, ఏది కొన్నా దాని వాల్యూ తగ్గుతూ వస్తుంది అండ్ ప్రతి నెల కరెంట్ బిల్ కట్టాలి. బట్ మేము 30 years గ్యారంటీ ఇస్తున్నాం, ప్రోడక్ట్ లైఫ్ టైం గ్యారంటీ. 30 years. నెలకి ఎట్లేదైనా 1500 గ్యాస్ ఆయిల్ సేవ్ అవుతుంది. ఎందుకంటే 50% గ్యాస్ సేవ్ అవుతుంది, 80% ఆయిల్ సేవ్ అవుతుంది. సంవత్సరానికి 18,000, అదే 30 సంవత్సరాలకి 5,80,000 మనీ సేవ్ అవుతుంది. కానీ ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు. యాక్చువల్ అంటే ఆయిల్ అనేది చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఆయిల్ రుచి అనుకుంటారండి, కానీ ఆయిల్కి రుచి లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు తినండి, ఉప్పుగా ఉంటుంది. అది కూడా అలవాటు అయిపోయింది మన లైఫ్ లో, అంతే. అది కూడా గిన్నె మాడిపోతున్న ఆయిల్ వేయడం మొదలు పెట్టారండి. చిన్న ఎగ్జాంపుల్, మీరు 3-4 ఫ్రెండ్స్ వెళ్ళి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇవ్వండి, ముగ్గురికి ఒకేసారి చేసి 3 ప్లేట్లు వేస్తారండి. అవును. సింగిల్ పర్సన్ ఇలా ఆర్డర్ ఇస్తే సింగిల్ పర్సన్కే ఇస్తారు, చేసేస్తారు. మీరు కనుక గమనిస్తే ముగ్గురికి ఎంత ఆయిల్ వేస్తున్నారు, ఒక్కరు కూడా అంత ఆయిల్ వేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయిల్ దేనికి వేస్తున్నారండి, ఆ టేస్ట్కే గిన్నెకి మాడిపోద్దనే, గిన్నె మాడిపోద్దని వేయడం మొదలు పెట్టారు. సో ఆ విధంగా మనకు తెలియకుండా ఆయిల్ వాడకం పెరిగిపోయింది. దానివల్లనే ఈ రోజు చిన్న పెద్ద ఆడమగ తేడాలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో అండ్ ప్యాకెట్ ఆయిల్ ఇస్ బికమ్ వెరీ డేంజరస్, ఎందుకంటే లాట్ ఆఫ్ కెమికల్స్ యాడ్ అవుతున్నాయి దాంట్లో. ఇప్పటికైనా ఇంట్లో వాడుతున్న గిన్నెల్ని, అల్యూమినియం గిన్నెల్ని, స్టెయిన్లెస్ స్టీల్ ని పక్కన పెట్టేసి న్యూట్రి కుక్వేర్ గిన్నెల్లో వండుకోవడం వల్ల హెల్దీగా ఉంటారు అండ్ ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఆయిల్ లెస్ అండ్ వాటర్ లెస్, దానివల్ల చాలా డబ్బులు కూడా మిగులుతాయి. ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నారు. అండ్ డిస్ట్రిబ్యూటర్లు కావాలంటే ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా డీటెయిల్స్ మీరు చెప్తారు. థ్యాంక్ యూ రవికుమార్ రెడ్డి గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.